సూదన్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అంటే యూపీఎస్సీ చైర్పర్సన్గా 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రీతి సూదన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న మనోజ్ సోని ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఆమె నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సంజయ్ పొన్నవోలుకి హైకోర్టు నోటీసులు. దర్యాప్తు దశలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు వివరాలను వెల్లడించడానికి మీడియా సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజాధనాన్ని వృధా చేసి సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించిన ఏపీసీఐడి పొరవ చీఫ్ ఎన్ సంజయ్, మాజీ అదనపు పేజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకునే ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టు దాఖలైన పిలుపై హైకోర్టు స్పందించింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సంజయ్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇదెక్కడి రోగం అంటూ ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేయడమే చంద్రబాబు లక్ష్యం. ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం. జనవరి వరకు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించిన జగన్ సర్కార్ జనవరి, ఫిబ్రవరి బిల్లులు ప్రాసెస్ చేసి సిఎఫ్ఎంఎస్ కోడ్ వచ్చేలోపు ఎన్నికల కోడ్ నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి బిల్లులేవి చెల్లించకుండా అడ్డుకుంది బాబే. ఏప్రిల్, మే, జూన్ బకాయిల ఊసెత్తని బాబు సర్కార్. ఆరోగ్యశ్రీనే కాదు మందుల కొరత, కొత్త వైద్య కళాశాలలపైన తీవ్ర నిర్లక్ష్యం. ప్రజలకు తాము ఉంటున్న ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ఆరోగ్య సురక్ష అందకుండా నిలుపుదల, మొత్తంగా ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఒకటి పచ్చి అబద్ధం ఏంటంటే ఆరోగ్యశ్రీ 2 నెలల పెండింగ్ ఉంది, జనవరి వరకు కట్టేశాము అన్నటువంటిది కూడా పచ్చి బూతు. అంతకుముందు కూడా అనేక సార్లు ఆరోగ్యశ్రీ వాళ్ళు ఆసుపత్రుల వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు గొడవ చేసి సమ్మె అన్నప్పుడల్లా కొంత డబ్బులు రిలీజ్ చేస్తూ వచ్చారు, ఎంతో కొంత రిలీజ్ చేస్తూ వచ్చారు. అది జనాలకి తెలుసు. అంత మళ్ళీ కాదు అదేదో జనవరి వరకే అప్పటిదాకా అంతా కట్టేశామనేటువంటిది ఒక పచ్చి అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి ద్వారా చేస్తుంది. ఇకపోతే చంద్రబాబు రాజకీయం మాయాజూదం, శకుని రాజకీయాలకు మరోసారి తెరతీసిన చంద్రబాబు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలు కుట్ర. ఒక్కొక్కరికి 40 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఆఫర్. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ప్రలోభాలు. రాజీనామా చేస్తే వెంటనే ఉప ఎన్నికలు టికెట్ ఇస్తామనేరా. ఎమ్మెల్యేల బలం ఉన్నందున మళ్లీ గెలిపిస్తామని నమ్మించే యత్నం. 2014-19లో 3 ఎంపీలు 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలు. 2015లో తెలంగాణలో ఓటు కోట్ల కేసులో దొరికిన వైను. ఎన్టీ రామారావుకు వెన్నుపోటుతో అడ్డదారుల అధికారులకు వైస్రాయ్ కుట్రలో సహకరించిన వారికి పొగబెట్టి నారా. ప్రస్తుతం రాజకీయ ప్రలోభాల కుట్రకు మరింత పదును పెడుతున్న చంద్రబాబు అంటూ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రాజ్యసభ సభ్యుల్ని లాక్కోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 2/3 రారు కాబట్టి ఒక్కొక్కళ్ళని వాళ్ళ చేతనే రాజీనామా చేయించి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటిది ఇక్కడ అర్థమవుతుంది.